హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే తెలుగు సినిమా రంగంలోకి ఎంతోమంది స్టార్ వారసులు హీరోలుగా వచ్చారు. కానీ అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలను చేస్తూ రేంజ్ను పెంచుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా వచ్చి సూపర్ స్టార్గా మారిపోయిన రామ్ చరణ్ ఒకరు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్లో ఉన్న అతడు పాన్ ఇండియా రేంజ్కు ఎదిగిపోయాడు. వరుస హిట్స్తో దూసుకుపోతున్న రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్పై స్టార్టింగ్ నుండే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ 2 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. అప్పుడు దీన్ని 2023లో విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ తరువాత 2024 సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. కానీ బ్రేక్స్ మీద బ్రేక్స్ కారణంగా ఈ చిత్రీకరణ లేట్ అవ్వడంతో ఈ సినిమా విడుదల సాధ్యం కాలేదు. ఫలితంగా అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిపై ఇప్పుడు క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. ఇదిలా ఉండగా మెగా వారసత్వంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత తన సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. మెగా సర్కిల్ టాలీవుడ్ వరకే ఉండగా రామ్ చరణ్ మాత్రం RRR మూవీతో పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగాడు. ఇక ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తున్న చరణ్ తన రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచినట్లు తెలుస్తుంది. ఒక్కో సినిమాకు రామ్ చరణ్ 100 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం 100 కోట్లు తీసుకుంటున్న చరణ్ తన ఫస్ట్ మూవీకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు, కానీ పర్వాలేదు అనిపించింది. అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ రెమ్యునరేషన్పై పెద్ద చర్చ జరిగిందట. పూరి జగన్నాథ్కు చరణ్ డెబ్యూ మూవీ అవకాశం ఇచ్చాడు మెగాస్టార్. అయితే ఈ సినిమాను నిర్మించిన అశ్వినీ దత్కు చరణ్కు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలో అర్థం కాలేదట. దాంతో చరణ్ను డైరెక్ట్గా అడిగారట అశ్వినీ దత్. అయితే రామ్ చరణ్ నవ్వి ఏం సమాధానం చెప్పలేదట. దాంతో ఆయన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్ళి పారితోషికం ఎంత ఇవ్వాలా అని చర్చించారట. దానికి చిరంజీవి కూడా నవ్వుతూ ఎంతో అంత ఇవ్వండి అని అన్నారట. దాంతో అశ్వినీ దత్ అప్పట్లోనే రామ్ చరణ్కు 50 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట. అలా ఫస్ట్ సినిమాకు చిరుత కోసం 50 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్న చరణ్ ప్రస్తుతం 100 కోట్లను తీసుకునే స్థాయికి ఎదిగారు. మరి ఇదండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.